వాట్స్ హ్యాపెనింగ్? వాట్స్ హ్యాపెనింగ్ విత్ క్రిష్? క్రిష్ జాగర్తో ఏదో యాక్షన్ సినిమా చేసావు అంట, చాలా Yeah, వైల్డ్ ఉంది. ఫుల్ అవును. And అదే యూట్యూబ్ చెప్పాను, ట్రెండింగ్. ఇప్పుడే అదే అన్నాను, ద అమౌంట్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఇంకా ఆఫ్టర్ బాహుబలి అరుంధతి నౌ దిస్ వన్. అంటే ఇలాంటి కాదు, నేను తప్పితే ఇంకెవరిని పడతారు, వాళ్ళకి వేరే ఆప్షన్లు ఉండవుగా. నేను చెప్పాను, లేదు అదే చెప్పాను నేను, లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా, నేను పొద్దునే చెప్పాను కృషి గారికి, నేను హిట్ ఉమెన్ అయిపోవచ్చా ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్. అంటే ఇట్స్ లైక్ దిస్, నో ఇట్స్ లైక్ ఓకే, ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది, అనుష్కని వస్తూ ఉంటది. తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది, అనుష్క దిగుతూ ఉంటది. సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీబడి. సో Why సో do you యూ హ్యావ్ think అ that, జాబ్ bro? ఫర్ లైఫ్, బ్రదర్. ఎందుకు why does violence అలా, why do me and violence అంటే go hand to hand in hand? అంటే అంటే నిజంగా వైలెంట్ పీపుల్ లోకి అది పెట్టేస్తే ఇంకా మళ్ళీ సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని. నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్స్ సేఫర్ టు కీప్ ఇట్. యు నో వాట్ ఐమ్ సేయింగ్? యు వోంట్ గో టూ యు వోంట్ గో టూ ఆఫ్. ఇప్పుడు అలాంటిది చిన్న క్రేజీ ఎవరిలో చేతులు పెట్టారు ఇంకొకటి, అంతే. నాకు ఒకటి అనిపించింది, అదర్ దెన్ ద వైలెన్స్ అండ్ అదర్ దెన్ అదన్నీ పక్కన పెడితే, I feel it's right time, the kind of the subject is so apt for our this present day, this time kada. Tell me what do you like? I just got a sense of it. The one thing is marijuana is a backdrop. ఘాట్లు పీపుల్, వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు marijuana మన గ్రో చేసే వాళ్ళు ఘాటీలు,